నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను విజయ్. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, హైడ్రాకు అండదండలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మహానగరం హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వం మాదిరిగా మాటలు చెప్పడం కాకుండా తమది చేతల ప్రభుత్వమని నిరూపిస్తామంటోంది. భాగ్యనగరం ఇతర మెట్రో సిటీల మాదిరిగానే మహానగరం మాత్రమే. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే చెప్పింది. ఆ దిశగా బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. అంతకు మించి అన్నట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ మరింత భారీగా నిధులను బడ్జెట్లో మంజూరు చేసింది. కోటి మందికి పైగా జనాభా, అది కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు. హైఫై కల్చర్తో కళకళ్లాడే ఈ సిటీని ఇలాగే ఉంచకుండా హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరం చేస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందని భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఇందులో భాగంగా తాజాగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి రాష్ట్ర పద్దులో ఏకంగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి హైదరాబాద్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అందుకు తగ్గట్లుగానే రాష్ట్రం మొత్తానికి గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ ఆదాయం పెరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గుర్తించారు. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలకమైన పని హైదరాబాద్ కు కేటాయించే బడ్జెట్ ను భారీగా పెంచేలా చేయడమే. బీఆర్ఎస్ పాలనలో గతేడాది పద్దుల్లో అన్ని విభాగాలకు కలిపి 5,729 కోట్లు మంజూరు చేయగా అందులో 47% మాత్రమే నిధులు విడుదలయ్యాయి. అంటే సుమారు 2,700 కోట్ల వరకు మాత్రమే ఉండడంతో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగాయన్న విమర్శలు వినిపించాయి. ఇవన్నీ గమనించే రేవంత్ ప్రభుత్వం అలాంటి వాటికి చోటు లేకుండా ఏకంగా గత ప్రభుత్వ బడ్జెట్ కు రెండింతలు కేటాయించేలా చూసింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేటాయించిన బడ్జెట్లో జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు, జలమండలికి 3,385 కోట్లు, మెట్రోకు 1,100 కోట్లను పద్దులో ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డుకు 1,525 కోట్లు కేటాయించారు. కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ సుందరీకరణకు ఈ బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయించారు. వీటితో మూసీ వెంట ఉన్న ఆక్రమణదారులకు అవసరమైతే నష్టపరిహారం ఇవ్వడానికి ఈ నిధులను ఉపయోగించే అవకాశం ఉంది. సుందరీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునర్జీవనం చెందుతుంది. ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే, సోషియో ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో 33 బృందాలను ఏర్పాటు చేశాం. మూసీ అభివృద్ధి లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాల్లో జరుగుతుంది. ఈ మూసీ నది
అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్గా జరగాలన్నదే మా ప్రయత్నం, జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం. హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు బడ్జెట్లో పెట్టింది ప్రభుత్వం. 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 22 భారీ పార్కులు, ఔటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణం, లింక్ రోడ్లు వేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. 20 చెరువుల సుందరీకరణకు ప్రతిపాదనలు చేయగా ఇప్పుడు ఈ నిధులతో ఆయా పనులు పూర్తి చేయనున్నారు. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి మరింత వేగవంతమైంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత 4 లేన్లతో నిర్మించి దాని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరింపచేస్తాం. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు మరియు త్రిబుల్-ఆర్కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం త్రిబుల్-ఆర్ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికోసం ఈ బడ్జెట్లో 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నగర పరిధిలోని గృహజ్యోతి పథకంలో 0 విద్యుత్ బిల్లుల జారీకి ఏడాదిలో 360 కోట్ల వరకు వ్యయం చేయనుంది ప్రభుత్వం. ఓయూతో పాటు మహిళా వర్సిటీకి 200 కోట్లు, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి 13 కోట్లు, సామాన్య ప్రజలకు వైద్య సేవల పరంగా ఎంతో ఉపయోగపడుతున్న నిజాం వైద్య విజ్ఞాన సంస్థ నిమ్స్కు 61 కోట్లు కేటాయించారు. గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపు లాంటి ఆలోచనలతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తుని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కంలు 0 బిల్లులు అంటే 0 బిల్లులు జారీ చేస్తాయి. ప్రభుత్వం ఈ బిల్లుల మొత్తం ఛార్జీల్ని డిస్కంలకి చెల్లిస్తుంది. మార్చి 1వ తేదీ నుండి 2024 నుండి గృహజ్యోతి 0 బిల్లులు జారీ ప్రారంభమైంది. ఈ పథకం 15 జూలై నాటికి 45,81,676 ఇళ్లలో వెలుగు జిలుగులు నింపింది. గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్కు గాను డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 583.05 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ బడ్జెట్లో ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బడ్జెట్లో నిధులు కేటాయించడం వరకు సంతోషం వ్యక్తమవుతున్నా వాటిని పూర్తి స్థాయిలో మహానగరం అభివృద్ధికి వినియోగిస్తే రానున్న రోజుల్లో హైదరాబాద్ ఖచ్చితంగా విశ్వనగరంగా మారుతుందని చెబుతున్నారు భాగ్యనగర వాసులు.